ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జనసేన పార్టీ అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి పవన్ కళ్యాణ్ కలిశారు. ఇటీవల ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. అటు ఏపీ రాజధాని కోసం బలవంతంగా భూముల సేకరణ జరుపుతున్న నేపథ్యంలో ఎందుకు ప్రశ్నించడం లేదని ఇటీవల పవన్ పై రోజురోజుకి ఒత్తిడి పెరుగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు ఏపీకి ప్రత్యేక హోదాపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, ఆ సమయం వచ్చిందని ఇటీవలే పవన్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇటు రాజధాని కోసం భూముల సేకరణ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని పవన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పవన్ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రబాబు పవన్ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, ఇరువురి భేటీ వెనుక ఉన్న విషయం ఏంటి? సతీష్, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో కొద్దిసేపటి కిందటే పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. చాలా స్పష్టంగా రాజకీయ పరిణామాలు నిన్నటి నుండి కూడా మారుతున్నాయి. ఈ సందర్భంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. కొద్ది రోజుల కిందటే పవన్ కళ్యాణ్ రాజధాని భూముల వ్యవహారంలో ఎందుకు స్పందించట్లేదని చెప్పి రాజధాని ప్రాంతానికి సంబంధించిన తుళ్ళూరు ప్రాంతానికి సంబంధించిన రైతులంతా కూడా పవన్ కళ్యాణ్ని ప్రశ్నించిన సందర్భం ఉంది. ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే రాజధాని భూముల వ్యవహారంలో ఏం జరుగుతుంది, అక్కడ రైతులు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారా లేదా, ప్రభుత్వం ప్రకటించిన స్కీమ్కు వాళ్ళు అనుకూలంగా ఉన్నారా లేదా అన్న అంశాన్ని తెలుసుకునేందుకు ఇవాళ పవన్ కళ్యాణ్ కలుసుకున్నారు. అంతేకాకుండా ఇంకొద్ది రోజుల కిందట ఒక ట్వీట్ కూడా చేశారు పవన్ కళ్యాణ్. కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ఏదైతే అవశేష ఆంధ్రప్రదేశ్ ఉందో దానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకునే సమయం ఆసన్నమైంది అని కూడా ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిన్న బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగింది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు ఇప్పటికే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో అయితే గతంలో ఎన్నికల సమయంలో చాలా స్పష్టంగా ఓవైపు మోడీ, ఇంకోవైపు చంద్రబాబు నాయుడు, ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఒకే వేదిక పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన హామీలకు మాట ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ సీమాంధ్రలో ఉన్న 13 జిల్లాలకు సంబంధించిన ప్రజలందరికీ కూడా రాజధాని నిర్మాణానికి సంబంధించి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కానీ, వెనుకబడిన జిల్లాలు 7 జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి కానీ వీటన్నిటికీ సంబంధించి ఉమ్మడి హామీలు ఇచ్చారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా ఆ సందర్భంగా చెప్పారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో ఉన్న సీఎం చంద్రబాబు ఇద్దరూ కలిసి ఖచ్చితంగా ఈ హామీలన్నీ నెరవేరుస్తారు, దానికి నాది బాధ్యత అని కూడా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కానీ వాస్తవ రూపంలో గత 9 నెలల కాలంలో చూసినట్లయితే కేంద్రం నుండి ఇవాళ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం 850 కోట్ల రూపాయల ఆర్థిక సాయం మినహా ప్రత్యేకంగా ఎటువంటి ప్రయోజనం కూడా వనగోరలేదు. మరీ ప్రధానంగా ప్రత్యేక హోదాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వచ్చినట్లయితే ప్రతి గ్రాంటు కూడా 90% గ్రాంట్గా వచ్చి 10% మాత్రమే భారం పడే రాష్ట్ర ప్రభుత్వం భారం పడే ఒక మేజర్ ఎలిమెంట్కి సంబంధించి ఇప్పుడు కేంద్రం వైఖరి మారింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ఒప్పుకుంటేనే అది చేస్తామంటుంది. అయితే పవన్ కళ్యాణ్ ఇదివరకే ట్విట్టర్లో చెప్పారు, కేంద్రం ఆ రోజు విభజన బిల్లును కాంగ్రెస్ అడ్డగోలుగా చేసినప్పుడు అందుకు బీజేపీ కూడా మద్దతు తెలిపింది. ఆ హామీలన్నిటి కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా కేంద్రంపై ఉంది అని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. అయితే నిన్న బడ్జెట్లో అందుకు విరుద్ధంగా పరిస్థితి కనిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన అంశాలు ఇవి రాని పరిస్థితుల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు పిలిపించుకున్నారు. ఎందుకంటే నిన్న ఏం చేయాలో పాల్పోని పరిస్థితి. ముగ్గురు ఇచ్చిన హామీలకు సంబంధించి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఎందుకంటే గత 8 నెలలుగా ఓవైపు సింగపూర్ లాంటి రాజధానులు కడతాం, అత్యద్భుతమైన రాజధానులు కడతామని చెప్తున్నప్పటికీ కూడా ప్రాక్టికల్గా కేంద్రం నుండి వచ్చే సాయం కానీ, రాష్ట్రంలో ఇక్కడున్న వనరుల పరిస్థితి కానీ వీటన్నిటికి సంబంధించి కూడా పరిస్థితులు అంత పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాతో పాటు సమాజంలోని అన్ని వర్గాల నుండి కూడా ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురిని కూడా వేలెత్తి చూపించే పరిస్థితి ఉంది. ఓవైపు మోడీ కానీ, ఇంకోవైపు చంద్రబాబు, వీళ్ళిద్దరూ అధికారంలో ఉండి పదవుల్లో ఉండి కూడా ఎటువంటి సాయం చేయట్లేదు, ఆంధ్రప్రదేశ్ కష్టంలో ఉందని ప్రతి ఒక్కరు కూడా చెప్పారు, నమ్మారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసిన పరిస్థితి వాళ్ళు ఏర్పడింది. సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్పై కూడా సోషల్ మీడియాలో కానీ ప్రజల్లో కానీ వ్యతిరేకత వస్తుంది. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడన్న అంశం పైన పదే విమర్శలు వస్తున్నాయి. కొద్ది రోజుల కింద రాజధాని ప్రాంతంలో కూడా నేరుగా జనసేన ఎవరైతే జనసేన కార్యకర్తలుగా ఉన్నారో ఆ రాజధాని ప్రాంతంలో వాళ్ళే ఒక ధర్నా చేశారు. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ప్రశ్నించాలి, రాజధాని భూముల వ్యవహారంలో ప్రభుత్వం మా అభిప్రాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది, బలవంతంగా భూములు లాక్కునే ప్రయోజనం చేస్తుంది, రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుంది, ఈ నష్టాన్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ప్రశ్నించాలని చెప్పి ధర్నా చేసిన నేపథ్యం. నిన్న అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి తీవ్రమైన అన్యాయం జరగడం నిన్నటి నుండి సోషల్ మీడియా కానీ ప్రజల్లో కానీ తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఖచ్చితంగా ముగ్గురికి బాధ్యత ఉంది ఈ అంశాలన్నిటిపైన. ఓవైపు రాజధానికి సంబంధించిన భూముల వ్యవహారం కానీ, రాజధాని నిర్మాణం కానీ, ఆంధ్రప్రదేశ్ రావాల్సిన ప్రత్యేక ప్యాకేజీ, హోదా వీటన్నిటికి సంబంధించి
ముగ్గురికి బాధ్యత ఉంది. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు తిరుపతి మీటింగ్లో అయితే చాలా స్పష్టమైన ప్రకటన చేశారు. నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మాణం చేపడతామని కూడా మోడీ హామీ ఇచ్చిన నేపథ్యం. ఈ సందర్భాలన్నింటినీ కూడా ప్రజలంతా కూడా గుర్తు చేస్తున్నారు, ఇప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు ఇరకాటంలో పడే పరిస్థితి. వైపు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఏమీ చేయలేకపోయింది. చంద్రబాబు ఇప్పటికే 7 సార్లు ఢిల్లీ వెళ్ళినప్పటికీ కూడా ఆయన మాట చెల్లుబాటు కాలేని పరిస్థితి. కేవలం నిన్న బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి రెగ్యులర్గా 29 రాష్ట్రాలకు వచ్చే నిధులు కాకుండా మిగతా వచ్చింది కేవలం ఒక 440 కోట్ల రూపాయలు మాత్రమే. ఇది చాలా దారుణంగా ఉందన్న అంశం యావత్ ప్రజానీకం కూడా భావిస్తుంది. ప్రధానంగా జాతీయ హోదా ఏదైతే విభజన చట్టాలు ప్రకటించారో పోలవరం ప్రాజెక్టుకి, దానికి 100 కోట్లు ఇవ్వడం అనేది మరింత హాస్యాస్పదంగా మారింది. ఈ అంశాలన్నిటిపైన కూడా ఇప్పటికే చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తన అసంతృప్తి రాజకీయంగా దుమారం రేపుతుంది, కేంద్రంతో విభేదించినట్టుంది. ఇంకోవైపు రాజకీయంగా ఎటువంటి ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా కలుపుకునే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. సతీష్, మరొక విషయం చెప్పండి. గత 2 రోజులుగా రాజధాని రైతులు కూడా పవన్ కళ్యాణ్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తేవడానికి ఉన్న మార్గాలను అన్వేషించడంతో పాటు కేంద్రంతో ఎలా మసులుకోవాలి, ఈ అంశాలన్నింటినీ కూడా మళ్ళీ ఎలా రిఫ్లెక్ట్ చేయాలి, ఓపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఎలా సాటిస్ఫై చేయాలి అంశం పైన ఇప్పుడు చర్చించబోతున్నారు. ప్రధానంగా 2 అంశాలు అయితే ఇప్పుడు చర్చకు వచ్చాయి. ఒకటి, రాజధాని భూములకు సంబంధించి ఎలాంటి పూలింగ్ ఏ విధంగా జరుగుతుంది, సమీకరణ ఏ విధంగా జరుగుతుంది, రైతులు సంతృప్తిగా ఉన్నారా లేదా అన్న అంశం. రెండోది, ఆంధ్రప్రదేశ్కు బడ్జెట్లో జరిగిన అన్యాయ అంశం పైన ఇప్పుడు చర్చించబోతున్నారు. సతీష్, మరొక విషయం చెప్పండి. గత 2 రోజులుగా రాజధాని రైతులు కూడా పవన్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇది కూడా ఒక విధంగా పవన్ కళ్యాణ్ ని ఆలోచనలో పడేసింది అనుకోవచ్చా? హలో సతీష్, వినిపిస్తోందా? సతీష్, గత 2 రోజులుగా రాజధాని రైతులు కూడా పవన్ కళ్యాణ్ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇది కూడా పవన్ కళ్యాణ్ ఒక విధంగా ఆలోచనలో పడేసి ఈ భేటీకి వెళ్లారనుకోవచ్చా? రైట్, థ్యాంక్ యూ సతీష్. ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు శ్రీనివాసరావు గారు ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. శ్రీనివాసరావు గారు నమస్తే. చంద్రబాబు పవన్ భేటీని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు వెనక వాతావరణం అనేది ముందుగా ప్రిడిక్ట్ చేయడం కష్టం అనుకునేవాడు. అంటే వాళ్ళకి పడితే ఎప్పుడు అయిపోతే రాజకీయాలని కూడా కోదండం వచ్చింది. ఎందుకంటే రాజకీయాలు ఎంత విచిత్రంగా మారిపోతున్నాయంటే, ఒకప్పుడు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి కలిసి వచ్చారు. ఈ ఎలక్షన్ అయిపోయి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ స్వయంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ఆయన కలిసి మాట్లాడాల్సి. అంటే ఒక 5-7 నెలల్లో వాతావరణం ఎలా మారిపోయింది అనేది మనకు తెలుస్తుంది. ఇకపోతే ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం మిత్రపక్షం, అలానే జనసేన బీజేపీ మిత్రపక్షం, బీజేపీ టీడీపీ మిత్రపక్షం. మరి జనసేనకి టీడీపీకి అంత మిత్రపక్షం కాదా అనేది ఇంతవరకు స్పష్టత లేదు. కానీ ఇప్పుడు పోయి ఆయన కలిశారు. తర్వాత ఆయన మొన్న ట్విట్టర్లో ట్వీట్ చేసిన విధానాన్ని బట్టి కూడా చూస్తే అటు తెలుగుదేశం పార్టీకి ఇటు భారతీయ జనతా పార్టీకి ఇద్దరికి కూడా ఒక రకమైన హెచ్చరికలు ఇచ్చినట్టుగానే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఆయన 2 విషయాల్లో ఒకటి చెప్తారు. ఏంటంటే రాష్ట్ర విభజన టైంలో ఇచ్చినటువంటి హామీలన్నీ ఖచ్చితంగా నెరవేర్చి తీరాలి, అవసరం వచ్చింది, ఆ సమయం ఆసన్నమైంది అని చెప్పి భారతీయ జనతా పార్టీకి ఒక హెచ్చరిక. అలానే రాజధాని భూముల విషయంలో కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి అనేది తెలుగుదేశం పార్టీ విషయంలో. కానీ 2 కూడా అటు భారతీయ జనతా పార్టీ కానీ ఇటు టీడీపీ కానీ ఈయన మాటలు పరుచుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే రాజధాని విషయంలో వాళ్ళు ఒక ముందుకెళ్ళిపోయినారు. అంటే భారతీయ జనతా పార్టీ కూడా మన బడ్జెట్ పెట్టిన వ్యవహారాలను బట్టి చెప్తే వాళ్ళు కూడా ఈ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న అంశాలని అంతగా పట్టించుకోవాల్సిన పరిస్థితి కనపడలేదు. మరి ఇప్పుడు ఏం చేయబోతారు? మొన్న రాజధాని అప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ అభిమానులంటే వాళ్ళు అంతా కూడా వచ్చి ఏదో చేసినట్టుగా మనం చూసాము. రైతులు కూడా ఇంకా మాకు వచ్చి నిలబడతాడు, ఈయన ప్రశ్నించేవాడు వస్తాడు నిలబడతాడని చెప్పి వాళ్ళు అనుకున్నారు. చివరికి మరి కలిశారంటే అందులో ఈ కేంద్ర బడ్జెట్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చినాయి. చూద్దాం, కొన్నాళ్ళు వెయిట్ చేద్దాం ఎలా ఉంటుంది అంటే, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్ని పక్కవ తప్పించే విషయం కూడా పరిశీలిస్తాం అన్నట్టుగా వచ్చినాయి వార్తలు. ఎంతవరకు నిజమో కాదో మనకు తెలియదు.
మొత్తానికి రాజకీయ సమీకరణాలు మారుతున్నాయంటే ఇవన్నీ ఒక సంకేతం కింద మనం తీసుకోవచ్చు. జరుగుతాయా లేదా అంటే మనం చెప్పలేం, కానీ రాజకీయాలు స్థితంగా ఒక పద్ధతిలో ఒక వ్యవహారంగా నడవవు. అవసరమైతే ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు విధానాలు మార్చుకుంటారు. స్థిరమైనగా స్నేహాలు కొనసాగవు, అలాగని శత్రుత్వాలు ఉండవు. ఒకప్పుడు జుట్టు పట్టుకునే వాళ్ళు అలానే ఉంటారు అనుకోవడానికి అవకాశం లేదు. మళ్ళీ చేయి కలిపే అవకాశాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఈ ప్రస్తుత రాజకీయాలకి ఇవన్నీ కూడా అర్థం పడుతున్నాయని చెప్పి నేను అనుకుంటున్నాను. శ్రీనివాస్ గారు, మరొక విషయం చెప్పండి. ఎన్నికలకు ముందు టీడీపీ బీజేపీ నేతలతో పవన్ చాలా సన్నిహితంగా ఉన్నారు, కానీ ఇప్పుడు చూస్తే ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకని అంటారు? దానికి చెప్పగానే ముందే కారణం ఈ రెండు వెనక వాతావరణమే అన్ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. ఇప్పుడు రాజకీయాలు కూడా ముందుగా ఊహించి ఇలానే ఉంటాయని చెప్పుకోవడానికి వీల్లేని పరిస్థితి వచ్చినాయి. ఎందుకంటే రాజకీయాలు అనేవి వెనక సూత్రబద్ధంగా సిద్ధాంతబద్ధంగా నడిచేవి. ఇప్పుడు అవకాశవాదాలకి పెద్దపీట వేస్తున్నారు. ఇవాళ మనకి ఏంటి అవసరం, దేనివల్ల ఎంత ఉపయోగం అనేదే ప్రధానమైనటువంటి అంశం. కాబట్టి రాజకీయాలకు సూత్రాల నిపుణులు లేనప్పుడు ఇలాంటి వైఖరులే ముందు బయటకు వస్తుంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.